ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఆ రోజు నైట్ ఎక్కడికి వెళ్ళావు, ఎన్నింటికి వచ్చావు నువ్వు, అసలు ఏంటి అసలు ఈ సంబంధాలు ఏంటి? ఏం సంబంధం ఉంది? ఆ రోజు మేడం నేను మా ఊరు వెళ్ళాను మేడం, అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాను, పాపను తీసుకుని బాగాలేదని అమౌంట్ కోసం నేను అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళి వస్తున్నా, అప్పటికి మా తోటకోళ్ళు, అదే మా అక్కగారు, మా తోటకోళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంట్లో తలుపులు ఇట్లా తెరిచి మమ్మల్ని దగ్గరగా ఉన్నాయి. దగ్గరగా ఉన్నప్పుడు ఇంట్లో ఏంటమ్మా అందరూ ఒక ఇల్లే కదా, వాళ్ళ బెడ్రూమ్ తలుపు అంటున్నావా? వాళ్ళ బెడ్రూమ్ తలుపు. ఓకే. నేను మా ఇంటికి వెళ్ళిన, మా రూమ్కి వెళ్ళాను ఫస్ట్. మా రూమ్లో మా ఆయన గారు లేరు ఈ టైంలో. అదే మా ఆయన పనికి వెళ్ళదు, ఇంటి దగ్గరే ఉంటాడు. ఆ సండే ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడు అనుకొని సరే అని పాపను పడుకోబెట్టేసి మామూలుగా వెళ్ళాను. ఆ రూములు ఇలా తెరిచి ఉన్నాయి, మా అక్కను అడిగిదాం కదని. అడిగిదేందుకు వెళ్తే వాళ్ళిద్దరేమో ముద్దులు పెట్టుకుంటున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా నీకు? అవును బావ, నేను చూసాను బావా, నేను కళ్ళారా చూసాను తెలుసా. ఇద్దరు ముద్దులు పెట్టుకుని నాకు షాక్ అయిపోయాను. అసలు ఏడుపు వచ్చింది, శనిపోలు అనిపించింది, అంతలా అయిపోయింది. మీరు మీ పేరేంటండి? నా పేరు రమేష్ అండి. ఎవరు అభికి ఏమవుతారు మీరు? అన్న అవుతానండి. నువ్వు అన్నయ్య. ఏంటి అమ్మాయి ఎలా అంటుంది? ఇక్కడ డిస్ప్యూట్ వీళ్ళిద్దరూ రావాలనుకున్నాం. విషయం ఏంటంటే ఆ ఫ్యామిలీతో అక్రమ సంబంధం ఉండడం వల్ల. అసలు ఇన్నాళ్ళ నుంచి నాకు తెలియదు మేడం, సడన్ గా చూసేసరికి నాకు షాక్ అయిపోయాను. అసలు ఏం చెప్పాలి కూడా అర్థం కాలేదు తెలుసా, అంత బాధ వేస్తుంది నాకు. మీ బావగారు అది అబద్ధం అంటున్నారమ్మా. బావగారు నిజం చెప్తున్నాను బావ, నేను కల్లారా చూసాను, పాప మీద ప్రామిస్, నిజంగా నేను కన్నా పాప మీద ప్రామిస్, నిజం చెప్తున్నా తెలుసా. నేను కల్లారా చూసాను, నాకు ఏడుపు వస్తుంది. మీకేం తెలుసు నా బాధ? మా ఆయన అట్లా చేస్తే నేను అలా ఊరుకుంటాను, మీరు అయితే ఊరుకుంటారేమో, నేను ఊరుకోలేను. సరే వెంటనే చెప్పావమ్మా మీ బావగారికి? వెంటనే అప్పుడు మీ బావగారు ఎక్కడ ఉన్నారు? మా బావగారు బయట ఉన్నారు ఆ టైంలో బయట ఉన్నారు. చెప్పావా? వచ్చాక చెప్పాను, బావ ఇట్లా చేస్తున్నారు బావా వాళ్ళు. నువ్వు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు నీకు? సడన్ గా వెళ్ళేసరికి వాళ్ళిద్దరు అట్లా ముద్దులు పెట్టుకుని కోలుచుకొని, ఇదేంటి అసలు ఏమైంది, ఇట్లా ఎందుకు చేస్తున్నావు, అసలు ఏంటి అక్క నీకైనా సిగ్గుందా అని అడిగాను. అంటే ఏంటి నీ మొగుడే వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, పిచ్చి మొఖం దాని ఎర్ర మొఖం దానో తెలియదు ఏంటి, వాడే నాతో సంబంధం పెట్టుకున్నాడు, మా ఆయన నాతో ఉండట్లేదు, ఆ వేరే లవర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, అందుకే మీ ఆయనతో నేను ఉన్నాను, తప్పేంటి అని చెప్తుంది ఆవిడ. ఆయనకో దుకాణం, ఆవిడకో దుకాణం, ఈయనకో దుకాణం. ఈయనేమో పక్క నుంచి చూసింది చాలు, ఇంక మూసుకో, చెప్పకో, అవసరం అయితే నేను. నువ్వు కొట్టలేదా మీ ఆయన్ని? ఇంత రెడీ హ్యాండెడ్ గా చూసినాక నీకు కోపం వచ్చి ఉంటుందిగా? కోపం వచ్చింది, ఇద్దరు కలిసి నన్నే కొట్టారు. ఇంకా అంతవరకు వచ్చిందా? ఎప్పటి నుంచి నడుస్తుందంట మీ కథ? అదేమైనా చెప్పారా వాళ్ళు ఎప్పటి నుంచి నడుస్తుంది అని చెప్పి? అంటే ఎప్పటి నుంచి అంటే నిజాలు చెప్పట్లేదు. ఇన్ని నెలలు చెప్పలేదు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నా, నేను ఏం తక్కువ చేశాను నీకు, అన్ని విషయాల్లో బాధ. అక్కడ ఏం సారీ గిరి ఏమీ లేదు, తిరిగి నిన్నే కొట్టడం జరిగింది ఇద్దరు కలిసి. మరి ఇతను చెప్తే ఇతను ఎలా రియాక్ట్ అయ్యాడు వాళ్ళ అన్నయ్యకి, మీ బావగారికి? మా బావగారికి వచ్చినంటే చెప్పాను, బావగారు ఎట్లా చేస్తున్నారు బావా, నేను చూసేసాను బావ వాళ్ళిద్దరిని, ఎందుకు బావా అక్కడ నమ్మలేదు. ఇప్పుడు కూడా నమ్మట్లేగా? ఏదో బుసలు కొడుతున్నాడు ఏంటి సార్? అంటే కాదు మేడం, అమ్మాయి ఏం మాట్లాడుతా ఉంది, ఎక్కడ ఏమొచ్చి మాట్లాడుతున్నా కొంచెం తెలుస్తుంది. అమ్మాయి రెడీ హ్యాండెడ్ గా చూశాను అని ఓపెన్ గా చెప్తుంది. మీ వర్షన్ ఏంటి? మేడం చూసింది కదా, చూసినట్టు ఊరికి వదిలేసి పోవాలి కానీ. ఏం మాట్లాడుతున్నావు అయ్యా, మగాడవేనా? పిచ్చేమన్నా ఉందా నీకు? చూసినట్టు వదిలి వెళ్ళిపోవాలా? చెప్పు తీసుకొని అక్కడే కొట్టాక. ఇప్పుడు వరకు నువ్వు అంత గట్టిగా మాట్లాడుతున్నావు అంటే జరగలేనిది జరిగినట్టుగా చెప్తున్నాను అనుకుంటున్నావు. నువ్వేంటంటే జరిగింది మర్చిపోవాలి కదా, ఇంటి గుట్టు బయటకు ఎందుకంటే. కాదు సార్, ఇప్పుడు ఇది ఇంత జరిగింది, ఊరికి రాద్ధాంతం చేయాలి అవసరమా? మరి ఏం చేయాలి? ఏ దాంతం చేయాలి? రాద్ధాంతం వద్దు, ఏ దాంతం చేద్దాం? అసలు ఈయన వల్లే వచ్చింది సార్ మాకు ఈ ప్రాబ్లం అంతా. ఏ ప్రాబ్లం అమ్మా? మరిద్దరితో పడుకోవడమా? మళ్ళీ పెళ్లి చేసుకోగానే నేను ఇంకొక అమ్మాయిని లవ్ చేశాను, ఇంకొక అమ్మాయితో ఉంటాను, అసలు నువ్వు నాకు అట్లా ఇష్టం లేదు, అసలు ఏమీ లేదని చెప్పేసి ఆ అమ్మాయితోనే ఉంటాను, ఆ అమ్మాయితోనే చేస్తాను అనేటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఈయన? ఎవరు మీ ఆయన? ఇంకొక అమ్మాయిని ఎవరినో లవ్ చేశారంట. వారిని నీదో పంచాయతీ ఇక్కడ. ఆ పిల్లలు ఎవరికి పుట్టారమ్మా? ఈయనకే పుట్టారండి. మరితో ఎప్పటి నుంచి ఈ దుకాణం నీకు? ఆ అబ్బాయి ఏమో నాకు ఒక రోజు అసలు మరితో అలా చేస్తారని ఎవరైనా అనుకుంటారా మేడం? అనుకోం కదా, అందుకనే నువ్వు సేఫ్టీ సైడ్ చూసుకున్నట్టు. అసలు ఎవరు అనుకోరు మేడం. ఒక రోజు ఎదురు మమ్మల్ని అడుగుతుంది పంచాయతీ. సిగ్గులేదా నీకు అసలు? మరిదండి మీ ఆయన తప్పు చేస్తే మీ ఆయన గొంతు పట్టుకోవాలా, నువ్వు ఆయన కాలర్ పెట్టుకుని మాట్లాడుకోవాలా? నీ పేరేంటన్నా? నా పేరు లక్ష్మి సార్. ఎప్పటి నుంచి ఉంది మీ మరిది గారితో మీకు ఈ ప్రయాణం? ఒక 2 years నుంచి. 2 years బట్టి. నీతో సంబంధం ఉండగా ఈ పెళ్ళేంటికి, ఈ దుకాణం ఎందుకు? మళ్ళీ మీరు ఎలా గ్రూప్ గా నడిపించేసుకోపోయారా? ఈ పిల్ల జీవితం ఎందుకు నాశనం చేయడం? ఆగవయ్యా నీ పంచాయతీ, బాగా చెప్పావు గానీ రెడ్ హ్యాండెడ్ గా కనిపెట్టిన అమ్మాయి బయటకు వచ్చి చెప్పకూడదా? సర్దుకు పోవాలా? నాకు ఇష్టం లేదు మేడం నా భార్య అంటే. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టము. ఎవరా అమ్మాయి? నా లవర్ సార్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నేను అనుకున్నా. మా పెద్దవాళ్ళు ఒప్పించి సస్తాము ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే అని చెప్పేసి నాకు ఈ అమ్మాయిని నాకు కంటగట్టారు. పెళ్లికి ముందే నీకు అమ్మాయితో అమ్మాయితో నాకు రిలేషన్ ఉంది, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ ఉంది.
ఈ జరిగిన తర్వాత అమ్మాయి చావడానికి కూడా రెడీ అయిపోయింది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి చచ్చిపోవడానికి కూడా మీ ఇద్దరికి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years అయింది మేడం. మరి పిల్లని ఎందుకు కన్నావు? భార్య ఇష్టం లేకపోతే? మేడం నాకు ఇష్టం లేదు మేడం, పెద్దవాళ్ళు అలా చేశారు మేడం. అవును చేశారు, వదిలేయాలి. లేకపోతే ఆఖరికి చెప్పాను నాకు అమ్మాయి అంటే ఇష్టం లేదు, నాకు నేను చేసుకోను, అమ్మాయినే చేసుకుంటానని చెప్పారు. నేను అడిగిన క్వశ్చన్ పెళ్లి ఎందుకు చేసుకున్నావని కదా, పిల్లని ఎందుకు కన్నావని. ఏదో మేడం అయిపోయింది మేడం అలా. ఇంకా స్పాంటేనియస్ ఆటోమేటిక్గా అయిపోతుంది. అలా కాదు కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి ఎప్పుడు తెలుసు నీ గతం గురించి? అమ్మాయికి తెలుసా లక్ష్మికి మొత్తం అంతా? తెలుసు సార్. ఇప్పుడు ఎట్లా అంటే నేను ఆ అమ్మాయితో నేను రిలేషన్ ఉన్నాను. ఎంతకాలం బట్టి రిలేషన్షిప్ ఉంది? మొదటి నుంచి ఉంది. ఆ అమ్మాయితో ఎంతమంది పిల్లలు? ఆ అమ్మాయికి 2 సార్. ఇద్దరు. అక్కడ 2. ఆ అమ్మాయికి వేరే మొగుడు ఉన్నాడా? లేదు సార్. నీ గురించి అలా ఉంది. అవును సార్. తాళి మాత్రం కట్టాలి. ఈ బిడ్డ నీ బిడ్డనా? అవును సార్. తాళి కట్టకుండా 2 పిల్లల్ని కంటానికి ఆవిడ రెడీ అయిపోయిందా? 2 పిల్లల్ని కనేటప్పుడన్నా నువ్వు ఈవిడికి తాళి కడితేనే మాత్రమే మొగుడా మేడం? లీగల్ గా అలాగే అంటాం బాబు మేము. అంతే. దీన్ని అక్రమ సంబంధాలు అంటారు. నువ్వు చేసి ఒళ్ళుకో. అక్రమ సంబంధాలు కాదు మేడం. ఆ అమ్మాయికి నాకు ఇష్టం ఉన్నప్పుడు బాబు సొసైటీలో బతకాలంటే కొన్ని కట్టుబాట్లు ల్యాండ్ ఆర్డర్లో ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈ అమ్మాయి వద్దు అంటే ఆ అమ్మాయితో పోయి నేను ఉండడానికి రెడీగా ఉన్నాను మేడం. నేను నువ్వు ఎలాగైనా సావు, అది కాదు నువ్వు టెక్స్ట్ బుక్ రాస్తున్నావు ఏంటి? తాళి కడితే డైవర్స్ ఎలా ఇచ్చేస్తాడు మేడం? నాతో ఒక పిల్లల్ని కానీ తను హామీ ఇచ్చాడు మేడం, నేను నా పిల్లని నిన్ను చూసుకుంటానని తను హామీ ఇచ్చాడు. ఎవరిచ్చారు? అలాగేమీ చెప్పలేదు. సో వీళ్ళిద్దరే కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి పంచాయతీ పెడుతున్నావు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. అసలు నీ భార్య నీ సొంత తమ్ముడితో పాటు ఉంది అనేటటువంటి అంశం అనేది నీకు ఎక్కడన్నా కొద్దిగా గుచ్చుకుంటుందా, లేదంటే అదంతా ఓకేనా? సార్ ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్క నిమిషం మేడం, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి నీకు బాధగా ఉందా? నా దారి నేను చూసుకుంటున్నాను కాబట్టి నా ఆవిడ నా తమ్ముడితో ఉన్నా అంతే సార్. నా ఇప్పుడు అమ్మాయి మీద నాకు ఇష్టం లేదు. నీకు ఓకే? నాకు ఓకే సార్. వాళ్ళ దాకా వాళ్ళు చేసుకుని ఏమైనా చేసుకుని నాకైతే ఆ అమ్మాయి మీద ఇష్టం. ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ నాన్న ఉండేవాడు, వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉంది. వాళ్ళ అమ్మ కూడా కొంచెం మానసికంగా ఉంది. ఆ అమ్మాయిని చూసుకోవడం ఎవరు లేరు. మళ్ళీ నేనే చూసుకోవాలి వాళ్ళని. మీరు ఈవిడ్ని మీ తమ్ముడు చూసుకుంటాడా? ఏమైనా చేసుకుని సార్, నాకు ఇష్టం లేదు సార్. ఇది ఏమైనా చేసుకోవటం ఏందిరా బాబు? నాకైతే ఇష్టం లేదు సార్ ఇది. అలా కదమ్మా లక్ష్మి, నీవు ఇప్పుడు అతను కావాలంటే ఏంటో అక్కడ ఆల్రెడీ నువ్వు సెట్ చేసేసుకున్నావు కదా. వాళ్ళ ఇష్టం సార్. ఏంటమ్మా నీకు పేరుకు భర్త కావాలి, సుఖం కోసం మరిది కావాలా? చెప్పాలి నువ్వు. నేను పడుకునేటప్పుడు డ్రింక్ కలిపేసి ఇచ్చాడు మేడం. ఎన్నిసార్లు? 2 సంవత్సరాలు బట్టి డ్రింక్ లో 2 years నుంచి తల్లి మీ రిలేషన్. అంటే ఒక రోజు నైట్ నేను మామూలుగానే కూర్చొని ఉంటే నాకేమో డ్రింక్ తాగొద్దునా అని చెప్పేసి డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఓకే. మార్నింగ్ లెగ్గానే మేమిద్దరం ఒక బెడ్ మీద ఉండి నేను ఆశ్చర్యపోయాను. ఆగమ్మా, పడుకునే ముందు డోర్ గడేసుకోవాలని తెలీదమ్మా? మార్నింగ్ లెగ్స్ చూసిన తర్వాత ఇద్దరం ఒక బెడ్ మీద ఉన్నాం మార్నింగ్ మేడం. అంతా మీరు దుకాణం నడిపిస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు తెల్లారు వచ్చి? మరి 2 years బట్టి అతనే డ్రింక్ ఇస్తున్నాడా నీకు? ఆహా లేదు సార్, మరి ఒక్క రోజే ఇంకా ఇచ్చారు. తర్వాత కంటిన్యూ అయిపోయింది. నేను ఇంట్లో ఉండను సార్ నైట్. అదేలే నీ దుకాణం వేరుందిగా. నువ్వు అక్కడ బిజీ కదా, నీకు ఫుల్ టైం అక్కడ. తర్వాత నుంచి మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్ లో కమిట్ అయిపోయారా? సరే ఇప్పుడు భర్త ఎందుకమ్మా నీకు? మరిది కావాలని అడగాలి కదా. ఇప్పుడు నీకు ఎవరు కావాలి? మీ ఆయన నాకు వద్దండి అమ్మాయి అంటున్నాడు. తను నాతో ఉండను, వేరే అమ్మాయితో ఉంటాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.